హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెనీ మోటాక్స్. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే సీజన్గా మనకు దొరుకుతూ ఉంటాయి కదా, చక్కగా అవి తింటే మనం హెల్తీగా ఉంటాం, టేస్టీగా కూడా ఉంటాయి. ఏ టైంలో పండేవి ఆ టైంలో మనం తీసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే చూస్తున్నారు, అర్థమయ్యే ఉంటుంది కొంతమందికి తెలిసి ఉంటే. తెలియకపోతే ఇప్పుడైతే చూడండి, వీడియోలో అయితే తెలుసుకోండి. స్వీట్ కార్న్ మొక్కజొన్న గారెలు, బెల్లంతో మొక్కజొన్న గారెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు దగ్గరలో స్వీట్ కార్న్ అవైలబుల్గా ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు తిన్నారు అంటే మళ్ళీ తినాలి అనిపిస్తాయి, అంత బాగుంటాయి. ఈ స్వీట్ కార్న్లో కూడా చాలా రకాలు ఉంటాయి, రెండు రకాలుగా ఉంటాయి కదా. స్వీట్ కార్న్ కొంచెం లావుగా ఉంటాయి, అవి కొంచెం వాటర్గా ఉంటాయి. ఓన్లీ అవి బాయిల్ చేసుకోవడానికి ఇంకా ఫ్రై చేసుకోవడానికి అయితే బాగుంటాయి, ఉడికించుకొని తినడానికి. ఇవైతే సన్నగా ఉన్నాయి చూస్తున్నారు కదా, నార్మల్ ఇవి మొక్కజొన్న. వీటిని అయితే మనం గారెలా చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. గారెలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. వాటితో చేస్తే గారెలు అనేవి సరిగ్గా పర్ఫెక్ట్గా అయితే రావు. ఆ స్వీట్ కార్న్తో చాలా అవి చూస్తా కూడా అర్థమవుతాయి, చాలా లావుగా ఉంటాయి స్వీట్ కార్న్ అనేవి. ఇవి నార్మల్ స్వీట్ కార్న్స్. వీటిని అయితే ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను. దీంట్లో బెల్లం కూడా ఒకసారి వేసి గ్రైండ్ చేసేయచ్చు, కానీ అలా చేస్తే ఈ పిండి ముద్ద అదంతా ఉంది కదా మనం గ్రైండ్ చేసింది మొక్కజొన్నలు, ఆ బెల్లం వేస్తే ఒకసారి జోరుగా అయిపోద్ది. మనం గారెలు వేయడానికి షేప్ అనేది సరిగ్గా రాదు. కాబట్టి లాస్ట్ని అయితే ఈ బెల్లం అంతా కూడా కొంచెం కోరేసి అంతా మిక్స్ చేస్తున్నాను. ఉండలు అలాంటివి ఏమీ లేకుండా అయితే అంతా కలుపుకోవాలి. లేకపోతే బెల్లం ఉండలు చిన్న చిన్న ముక్కలు ఉంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి, అంత టేస్టీగా ఉండదు. కాబట్టి అంతా మిక్స్ అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి. చూడండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా. లేకపోతే మళ్ళీ మనం బెల్లం ఇవన్నీ వేసి జోరుగా ఆడామంటే దీంట్లో వాటర్ కూడా ఏమీ యాడ్ చేయకూడదు. ఇంకా బెల్లం కూడా వేసి అంతా మిక్స్ చేసామంటే జోరుగా వస్తుంది. ఇంకా దీంట్లో ఇంకా ఏదో పిండిలు యాడ్ చేసుకొని మనము షేప్ వచ్చేంత వరకు కలుపుకొని, ఇంకా షేప్ వచ్చేంత వరకు ఇలాగ వేసుకుంటూ ఉండాలి. కాబట్టి బెల్లం అనేది లాస్ట్న చక్కగా కోరి కలుపుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ గారెలు పిండి కూడా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ స్వీట్ కార్న్స్ అనేవి కూడా బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేయకూడదు. అప్పుడు అలా గ్రైండ్ చేస్తే బాగోదు. ఇలా కొంచెం
ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి తీసిన వెంటనే అలా తింటే బాగోదు, కొంచెం చల్లారిన తర్వాత తింటే టేస్టీగా ఉంటాయి. అంటే ఒక 5 మినిట్స్ తర్వాత తింటే బాగుంటాయి. కొంచెం గట్టి పడతాయి, కరకర అంటే క్రిస్పీ టైప్లో చక్కగా కరకరమంటాయి. లేకపోతే మెత్తగా ఉంటాయి, ఉడకనట్లు అనిపిస్తాయి. కొంచెం చల్లారాలి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ కనపడుద్ది. అది క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ ఏమైనా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇవన్నీ గారెలు ఇవన్నీ చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఏ టైంలో అయినా ఎప్పుడైనా కానీ ఏ టైంలో దొరికే ఏ సీజన్ టైంలో దొరికే ఆ సీజన్లో తింటే చాలా హెల్తీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు తినాల్సినవి మనం ఈ టైంలో వచ్చినవి అంటే ఒక 4 మంత్స్ 5 మంత్స్ అయిన తర్వాత ఉంటాయి, ఉండవని చెప్పట్లేదు. కానీ అవి అంత టేస్టీగా ఉండవు, స్టోర్ చేసి ఉంచుతారు కాబట్టి అంత బాగుండవు. ఇలాగ ఏ టైంలో దొరికాయో ఆ టైంలో, సమ్మర్ టైంలో సమ్మర్, ఇంకా ఏ సీజన్ బట్టి ఆ టైంలో దొరుకుతూ ఉంటాయి కదా, అవి తింటే అవైలబుల్గా ఉంటే మనకి తీసుకుంటే చాలా మంచిది, హెల్తీగా ఉంటాము, టేస్టీగా కూడా ఉంటాయి. ఈ గారెలు ఇవన్నీ చూస్తున్నా చూడండి ఎంత బాగున్నాయో, ఎల్లోయిష్గా, లోపల కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తింటే మాత్రం వదిలిపెట్టరు మీరైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.